నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. చెరుకు సాగు వీడి అరటి సాగు చేస్తూ లాభాలు పొందుతున్న జహీరాబాద్ రైతు అనుభవాలు, 10,000 ఏళ్ల నాటి దేశీ వరి వంగడాలతో కలిగే ప్రయోజనాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కుసుమ్ పథకంపై పూర్తి విశ్లేషణను ఇవాల్టి పాడి పంటల కార్యక్రమంలో చూసేద్దాం పదండి. నాటి సుసంపన్న వ్యవసాయ వారసత్వ సంపదకు మన భారతదేశం నిలయం. జీవ వైవిధ్యం కలిగిన ఎన్నో అపురూపమైన పాత పంటలకు పుట్టినిల్లు. వాతావరణం, నేలల స్వభావం, ప్రజల ప్రాధాన్యతలు వీటన్నిటితో పాటు ప్రత్యేక రుచి, రంగు, వాసన, పోషకాలు, ఔషధ గుణాలు అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి అద్భుతమైన దేశీయ వరి వంగడాలు చాలా వరకు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. కొద్దిమంది రైతులు మాత్రమే ఆ అమూల్యమైన సంపదను భద్రంగా దాచుకుని విత్తన సంపదను సృష్టిస్తూ తోటి రైతులకు పంచుతున్నారు. కొత్త వంగడాలు వెల్లువైన ఈ ఆధునిక కాలంలో కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకునే పాత పంటల విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రధాన ఆహార పంట వరి. ఖరీఫ్, రబీ కాలాలకు అనుగుణంగా ఎన్నో రకాల వరి వంగడాలను రైతులు ఏటా సాగు చేస్తున్నారు. నేటి వాతావరణాన్ని తట్టుకునేలా అధిక దిగుబడులు అందించే వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక వంగడాలు జాతీయ స్థాయిలో విడుదలై మన పరిశోధనల విశిష్టతను దేశానికి చాటుతున్నాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మన పూర్వీకులు సాగు చేసిన దేశవాళీ వరి వంగడాల్లో అటు ఆరోగ్యానికి, ఇటు పర్యావరణానికి మేలు చేసేవి ఎన్నో ఉన్నాయని. ఈ మధ్యకాలంలో దేశవాళీ వరి రకాలకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. ప్రకృతి విధానంలో తక్కువ నీటితో దేశీ వరి రకాలను సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారు. అంతేకాదు, ఈ దేశీ రకాలు అరుదైనవి కావటంతో బయట కొనుక్కునే పని లేకుండా సొంతంగా విత్తనాలను సేకరిస్తూ వాటిని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తు తరాలకు అందిస్తున్నారు. విత్తన రకాన్ని బట్టి పంట కాల వ్యవధి మారుతుంది. కనిష్టంగా 30 రోజుల నుంచి గరిష్టంగా 200 రోజుల్లో పంట కోతకొస్తుంది. పుంగార్ రకం 80 రోజుల్లో కోతకొస్తే, మాపిల్లై సాంబార్ రకానికి 210 రోజులు పడుతుంది. విత్తన రకం, భూసారాన్ని బట్టి ఎకరాకు 20 బస్తాల నుంచి 25 బస్తాల వరకు దిగుబడి లభిస్తుంది. కిలో 30 నుంచి 200 రూపాయల వరకు రైతులు విక్రయిస్తున్నారు. ఈ వడ్లను కనీసం 6 నుంచి 8 నెలలు నిల్వ ఉంచిన తర్వాతే మరపట్టించి వినియోగించాలి. ఎర్రబియ్యం, నల్లబియ్యం రకాల్ని వండేందుకు కనీసం 6 గంటల ముందే నానబెట్టాలి. ఒక గ్లాసుకు 4 గ్లాసులు ఎసురుపోయాల్సి ఉంటుంది. రవ్వ చేసుకుని ఉప్మా, సంగటి, కిచిడిగాను, జావగాను చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీలోనూ వాడుకోవచ్చు. నల్లబియ్యంతో పాయసం చేసుకోవచ్చు. మరి ఏ రకం వరిలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నవారా ఒరిజా సమూహానికి చెందిన ఒక ప్రత్యేకమైన ధాన్యపు పంట. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఔషధ విలువలు పుష్కలం. బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగకరం. మహిళల్లో రక్తహీనత నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. మైసూర్ మల్లిక కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన వరి. తెగుళ్ల బెడద ఉండదు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. గాలి దుమ్ముకు కూడా పంట నేలవాలదు. ఈ రకం త్వరగా జీర్ణమవుతుంది. పిల్లల ఎదుగుదలకు మేలు చేస్తుంది. పొక్కూర్ ఇది అరుదైన వరి రకం. ఐరన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉంటాయి. గర్భిణులు తింటే తల్లి బిడ్డలకు ఆరోగ్యం. అరికాలి మంటలు, అతిమూత్రం, నీరసం తగ్గుతాయి.
హార్మోన్ అసమతుల్యతను తగ్గిస్తుంది, బరువు నియంత్రణలో ఉంచుతుంది. సివన్ సాంబా ఔషధ గుణాలు ఇందులో పుష్కలం. యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. తేలికగా జీర్ణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. జింక్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. గరుడన్ సాంబా జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి. రక్తహీనతను నివారిస్తుంది. పుంగార్ ఆడపిల్లలకు నెలసరి సక్రమంగా వస్తుంది. అధిక రక్తస్రావం కాదు. పీసీఓడి సమస్యలు దూరమవుతాయి. ఇంద్రాణి విటమిన్ B1, నియాసిన్, విటమిన్ డి, కాల్షియం, ఫైబర్, ఐరన్, రైబోఫ్లెవిన్ ఉంటాయి. బరువును నియంత్రిస్తుంది. కాలాబట్టి ఈ రకం వరి సూపర్ ఫుడ్గా పరిగణించబడుతుంది. బరువు నియంత్రణ, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఆల్జీమర్స్ దరి చేరదు. క్యాన్సర్, హృద్రోగ సమస్యల్ని నివారిస్తుంది.